అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ నిర్మలా జ్యోతి. నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కొల్లిపర సెక్టార్ తెరాలి ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. అయితే మేము 23వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేసాం. పోయిన నెల 23 నుంచి. ముందుకు రండి. నమస్తే సీఎం గారు. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరేం మాటించారు మాకు అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నా చేస్తుంటే ఆలిపాటి రాజా గారు వచ్చి మా టెంట్లో కూర్చొని మీ కోరికలు న్యాయబద్ధంగా ఉన్నాయి, మేము మీ కోరికలు తీరుస్తాము, మీరు సమంజసంగా అడుగుతున్నారని మాతో పాటు ధర్నాలో కూర్చొని మేము చేస్తాము వచ్చి అని చెప్పారు. వచ్చి మీరు సంవత్సరం దాటిందండి. మీరు మమ్మల్ని మేము బలహీన బడుగు వర్గాల నుంచి ఉద్యోగాల్లో చేరి మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. మేము అడిగేది న్యాయమైన కోరికలని మీకు తెలుసు. ఆడపిల్లలు మా అక్క చెల్లెలని పవన్ కళ్యాణ్ గారు అంటారు. మేము చిన్నప్పటి నుంచి మేము చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మా అన్నలని చెప్పి మా పుట్టినరోజు చేసుకోకుండా మేము మీ పుట్టినరోజు చేసాం. ఎందుకు? మీరు ఆడపిల్లలకి మంచి చేస్తారని మాకు నమ్మకం. అదే దాంతో మేము ఉత్సాహంగా పనిచేసి మిమ్మల్ని తీసుకొస్తే ఈరోజు అన్న మీరేం చేస్తున్నారు మమ్మల్ని? ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయారు. నేను ఒక కుటుంబం, నాకు 2 పిల్లలు. నేను ఈ జీతంతో సాలీసాలం జీతాలతో పిల్లలు చదివించుకొని బతకాలంటే ఎంత కష్టం అంటే మీరు ఆలోచించండి సార్. ఒకసారి మమ్మల్ని గుర్తించండి. మేము గత ప్రభుత్వంలో యాక్టింగ్ సూపర్వైజర్ చేస్తే మా అంగన్వాడీ సెంటర్ వర్క్ చేస్తూ యాక్టింగ్ సూపర్వైజర్ వర్క్ చేస్తూ 2 నెలలు చేస్తే నెలకు 5,000 వస్తాయని చెప్పారు. 2 నెలలు చేశాను సార్ కష్టపడి 10,000 వస్తాయని చెప్పారు. మా డబ్బులు ఖర్చు పెట్టి చేశాను. ఇంతవరకు రాలే. బాపట్ల ప్రాజెక్టుకి వచ్చింది, మా తెనాలి ప్రాజెక్టుకి రాలేదు. ఎందుకని రాలేదు? ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఏం చేస్తున్నారు? మరి మమ్మల్ని మేము అడిగేది న్యాయమైన కోరికలు. మా కోరికలు మన్నించి తీరుస్తారని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మేము వేడుకుంటున్నాం సార్. అందరూ మమ్మల్ని గుర్తించండి. నీ పేరేంటమ్మా? ధనలక్ష్మి. ఏ ఊరు? అత్తోట. ఇప్పుడు ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు మా వాళ్ళని నిర్బంధం నిన్న విజయవాడలో టెంట్లు తెల్లారగట్ట ఆడపిల్లలని కూడా లేకుండా దౌర్జన్యంగా లైట్లు తీసి టెంట్లు పడేసి దౌర్జన్యంగా లాక్కెళ్ళారు. వాళ్ళందరినీ తక్షణం విడిపించాలి. అసలు వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా సౌకర్యాలు లేవు, ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు. వాళ్ళల్లో షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏంటి పరిస్థితి? వాళ్ళలో ఎవరికైనా గుండె అయిపోతే ఎవరిస్తారో? దాన్ని అసలు అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది. మేమేం తీవ్రవాదులమా? లేకపోతే మేము ఏమన్నా కొట్లాడుతున్నామా? ఏదో టెంట్ వేసుకున్నామా, ఆడపిల్లలమా అందరం కూర్చున్నాము, మాదేదో మా గోడు చెప్పుకుంటున్నాం మీడియా వాళ్ళకి. అంతేగాని మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, ఏ బస్సులు ఆపలేదే. మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పనే వచ్చింది. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదు. మమ్మల్ని తక్షణం మేము కనీస వేతనం అడుగుతున్నాం. మేము పని చేస్తున్నాం కాబట్టి మేము ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఆడపిల్లలమైనా కనీస వేతనం అడుగుతాం. అదే మేము పని చేయకపోతే మేము ఇంత ధైర్యంగా రోడ్లు ఎక్కలేం కదా. యాప్లు రోజు రోజుకి ఇంట్లో టెన్షన్లు ఎక్కువైపోయినాయి. రోడ్ల మీదకి వచ్చి ఈ రంగా చేస్తున్నామంటే మేము ఎంత కష్టపడుతున్నాం. 2 పిల్లల్ని చదివించుకోవాలంటే వెనకమాల అప్పులు చేస్తున్నాం. అప్పులు వాళ్ళకోవాల, ఇంటికి వెళ్తే అప్పులు వాళ్ళకోవాల, ఇంట్లో ఉండి లేక సంసారాలు ఏదో లేక కోల. మా హెల్పర్లకి 7,000 ఇస్తున్నారు. 7,000 అంటే రోజుకు 230 రూపాయలు పడుతున్నాయి. ఆ జీతంతో హెల్పర్లు ఎలా బతుకుతారు? ఒక నూనె ప్యాకెట్ ఎంత పలుకుతుంది మీకు తెలుసు. మేము 2019 నుంచి మాకు జీతాలు పెరగలే. 2019లో మామూలు సరుకులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు రేట్ ఎంత ఉంది? ఒకసారి రేట్లు చెప్పమ్మా. పాల రేట్ ఎంత ఇవాళ? 1 లీటర్ 90 రూపాయలు. వాళ్ళంతా కూడా దీని గురించి పోరాడి ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళల్లో చాలా ఆరోగ్యం బాగోని వాళ్ళు ఏంటి ఇంట్లో ఎదురు చూస్తున్నారు. రాత్రి కూడా ఇళ్ళకి చేరలేదు. ఇంకా అక్కడే ఉన్నారు టెంట్ కింద. కొంతమంది స్టేషన్లో ఉన్నారు. ఎందుకు?
మాకు మా శాలరీస్ పెంచమనేనండి, న్యాయమైన కోరికలు అడుగుతున్నాం మేము, అంతేగాని మేము గొత్తెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. దయచేసి మా ఎందు మీరు కనికరించి శాలరీస్ పెంచాలని మేము అడుగుతున్నామండి. మా జీతాలు పెరిగినాయండి. 2019లో 1000 రూపాయలండి మా జీతం పెంచింది. ఆ 2019లో పాల రేటు 50 రూపాయలు ఉంటే లీటర్ పాలు ఇవాళ వచ్చి 100 రూపాయలు ఉంది. ఆ రోజు కేజీ నూనె 90 రూపాయలు ఉంటే ఈ రోజు 200 రూపాయలు లీటర్ ఉంది. ఏదన్నా కాయ పండు కొనుక్కోవాలంటే డజన్ అరటికాయలు ఆ రోజు 10 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు ఉంది. సామాన్యుడు బతకగలిగే రోజులేనండి ఇవి. ఆ రోజు సబ్బు 10 రూపాయలు ఉంటే ఇవాళ 30 రూపాయలు ఉంది. కనీసం మేము పల్లెటూరులో బతుకుతుంటేనే మాకు ఇంత కష్టంగా ఉంది. ఆ రోజు 500కి అద్దె వస్తే మేము ఉండే నివాసాలు, మాకు సొంత గృహాలు కూడా లేవు. మాకు ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అని గృహాలు ఇవ్వట్లేదు, స్థలాలు ఇవ్వట్లేదు. ఆ రోజు మేము అద్దెళ్లలో 500కే అద్దెల్లో ఉన్నాం. ఇవాళ 4000 అద్దెళ్ళు అంటున్నారు. మాకు వచ్చే 11,000లో మేము అద్దెలే కట్టుకునేమా, సామాన్లు మామూలు సరుకులే చూసుకునేమా, పిల్లల చదువులే చూసుకునేమా, అప్పులు భారాలతో ఆడపిల్లలందరూ సతమతం అయిపోతున్నారు. ఏదో ఒక సమస్యలు ఉంటేనే ఇంత కష్టపడి ఇలాంటి ఉద్యోగంలోకి అందరం వస్తాం. కాబట్టి మమ్మల్ని అందరూ కలిసి పెద్దవాళ్ళు, మంత్రివర్యులు, గౌరవ పూజ్యులు వాళ్ళు మా సమస్యల్ని పరిష్కరించి మా బాధలను అర్థం చేసుకొని తక్షణమే మాకు 26,000 గౌరవ వేతనం, కనీస వేతనం ప్రకటించాలని కోరుకుంటున్నాం.